Taste the Daily. తెలంగాణలో మొట్టమొదటి ఫామ్ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ప్రారంభానికి రెడీ అవుతుంది. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో నుంగనూర్ మండలం నర్మెట గ్రామంలో ఆయిల్ ఫామ్ ట్రయల్ రన్ పనులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. మంత్రిగా నేను మొదటి సంతకం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీపై పెట్టానని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 2.70 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతుందని అన్నారు. నర్మెటలో ఆయిల్ ఫామ్ ధర ఎంత నిర్ణయిస్తే భారతదేశంలో అంతటా అదే ధర ఉండనున్నట్లు తెలిపారు. ఆ ఇంపోర్ట్ చేసుకునే బాధ లేకుండా 1,00,000 కోట్లు కూడా మన రైతాంగానికే రావాలి. అందుట్లో తెలంగాణ రైతుకే ఎక్కువ రావాలి. ఇప్పుడు దేశం మొత్తం మీద 13 లక్షల ఎకరాలు ఉంది ఆయిల్ ఫామ్. అందుట్లో ఆంధ్రాలో మంద కలిపే 10 లక్షలు. కేవలం 2-3 లక్షల ఎకరాలే మిగతా కేరళ గాని, కర్ణాటక గాని, తమిళనాడు గాని, ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది. మనకి 100 మిలియన్ మెట్రిక్ టన్నులు కావాలనుకుంటే మన దగ్గర పండేది 3% 100లో. అంటే ఇంకా 97% పండిస్తే కూడా నీకు డిమాండ్ తగ్గదు. అన్నిటికంటే ఆరోగ్యవంతమైనటువంటి ఆయిల్స్ కూడా టెస్ట్ చేస్తే ఆయిల్ ఫామ్ ఆయిలే మంచిది అంటున్నారు. ఆరోగ్యానికి కూడా మంచిది అంటున్నారు. ధర కూడా రీజనబుల్ గా ఉంటది. పేదోడు కూడా తినేదానికి ఉపయోగం ఉంటది. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ పంటకి కోతులతోటి ఇబ్బంది ఉండదు. ఎవడన్నా దొంగతనం చేయాలన్నా ఇబ్బంది చేయలేడు. నైట్ వచ్చి కొట్టాల, రాత్రి అది ఏ గెల కొట్టాలో ఏ గెల వచ్చిందో అడిగి తెలియదు. దొంగలతోటి ఇబ్బంది లేదు. మార్కెటింగ్ తోటి ఇబ్బంది లేదు. నువ్వు కంగానే కలెక్షన్ సెంటర్ తీసుకొస్తావు, అక్కడనే వీళ్ళు ఫ్యాక్టరీకి తీసుకొచ్చుకుంటారు. కలెక్షన్ సెంటర్ నుంచి ఎమ్మటే 24 గంటలలో క్రష్ చేస్తారు. 48 అవర్స్ లో మీ పైసలు మీకు మీ ఖాతాలోకి వచ్చేస్తున్నాయి. వచ్చినాయి. పెద్ద ఆయన రాజిరెడ్డి గారు వచ్చినాయిగా నీ డబ్బులు. ఎవరిని అడగకుండా, ఎవరి దగ్గరికి వెళ్లకుండా, బతిమలాడే పని లేకుండా ఇంటికాడ ఉంటేనే అట్లుండాలి. ఈ పంట వడ్లు వెళ్లి మార్కెట్లో అమ్మాలా, మిర్చి వెళ్లి మార్కెట్లో అమ్మాలి, కాటన్ వెళ్లి మార్కెట్లో అమ్మాలి. ఇది మట్టికి నీ ఇంటికాడే అమ్ముకోవచ్చు. నువ్వు ఏడికి వెళ్లాల్సిన పని లేదు. ఎవరిని డబ్బులు అడగాల్సిన పని లేదు. రేటు కూడా ఇంత అంత అని కూడా బేరం లేదు. ఇప్పుడు మిర్చి కూడా అక్కడికి వెళ్ళి ఇటు తీసేసే ఇది బాగలేదు అని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టేస్తుండు. కాటన్ తీసుకెళ్తే ఇంత తేమ ఉంది, అంత తేమ ఉంది, ఇది కుదరదు అంటుండు. ఆ ఇబ్బందులు మీకేమి లేవు. నిన్నెప్పుడు వెనక్కి పంపించలేదుగా రెడ్డి గారు. పంట తీసుకొస్తే బాగలేదని ఎవడన్నా పంపించిండా? నిన్ను పంపించేదానికే లేదు. కాకపోతే ఎప్పుడు గెలగొట్టాలా, ఏ రంగు వచ్చాక కొట్టాలి, అది మనోళ్ళతోటి మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు 1, 2, 3 గింజలు రాలిన తర్వాత ఆ గెలగొట్టాలి.